India will identify every terrorist and their backers. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ సమాధానం ఇచ్చింది. ఈ 5 పాయింట్స్ల గురించి చెప్పే ముందు పాకిస్తాన్ లో ఇండస్ వాటర్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం, పాకిస్తాన్ లో ట్రావెల్ బ్యాన్ ని విధించడం వల్ల ప్రజల కోపం చల్లారదు. సో ఇది ఎలా ఉందంటే ఒక తుఫాన్ వస్తే ప్రజలకు నష్టపరిహారం ఇస్తామన్నట్టుంది. సో ఇది సరిపోదు. లేదు 2016 లాగా పారా ఎస్ఎఫ్ ను దింపుతాం, 2019 బాలాకోట్ లాగా యుద్ధ విమానాలు తీసుకెళ్లి పీఓకేలో ఉన్న కొన్ని ఉగ్రవాదుల మీద దాడి చేస్తామన్నా ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు ఇజ్రాయెల్ స్థాయిలో యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం లష్కరే జైష్ వంటి ఉగ్ర సంస్థలు కాదు. ఈ ఉగ్ర సంస్థలను నడిపించే పాకిస్తాన్ ఆర్మీయే మెయిన్ ప్రాబ్లం. ఈ పాకిస్తాన్ ఆర్మీలో జైన్ అయితే చంపేస్తారా అన్న భయం పాకిస్తాన్ ప్రజల్లో కలగాలి. పహల్గామ్ లో హిందువుల కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా అని చంపారు కదా. ఇండియన్ ఆర్మీ కొట్టే దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పైజామాలో జారిపోవాలి. ఈ మొత్తం ఉగ్రదాడిని రెచ్చగొట్టింది ఆసిఫ్ మునీరే. From the Hindus in every possible aspect of life, our religion is different, our customs are different, our traditions are different. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. ఎగ్జాక్ట్ గా 7 రోజుల ముందు ఈ వ్యక్తి హిందువులు ముస్లింలు వేరువేరు, మీరు హిందువులను వేరుగా చూడండి అని ఇండియాలో ఉన్న జిహాదీలను రెచ్చగొట్టేలా చేశాడు. ఇంతవరకు పాకిస్తాన్ ఎలా ప్రచారం చేసింది అంటే కశ్మీర్లో ఉన్న ప్రజలని ఇండియన్ ఆర్మీ అణచివేస్తుంది అని, పేదోళ్లను చేస్తుంది అని చెప్పారు. బట్ ఇది ప్రాపర్ గా ఫెయిల్ అయింది. ఎందుకంటే కాశ్మీర్ కి సంవత్సరానికి 2.5 కోట్ల మంది టూరిస్టులు వస్తున్నారు. కాశ్మీర్ లో ఉన్న లోకల్స్ కోట్లలో డబ్బులు సంపాదించారు. ఈ జమ్మూ కాశ్మీర్ లో రోడ్లు కడుతున్నారు, వంతెనలు కడుతున్నారు అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ని కూడా దింపారు. ఇదంతా చూస్తే కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుంది. బట్ కానీ పాకిస్తాన్ వాళ్ళు తమ రూట్ ని మార్చారు. ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఏం చెప్పాడు, మనం వేరు వాళ్ళు వేరు, వీఆర్ 2 డిఫరెంట్ కల్చర్ అని చెప్పాడు. ఇతను ఇచ్చిన స్పీచ్ కారణంగా మొన్న జిహాదీలో మతాన్ని అడిగి వీడు మనోడు కాదు అని, వీడి కల్చర్ మనది కాదు అని, కాశ్మీర్ లో వీడెందుకు ఉన్నారని చెప్పి చంపేశారు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ లోని చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా పార్టీకి చెందిన ఎంపీ ఏమన్నాడు, ఇక్కడ హిందూ కల్చరల్ ఇన్వేషన్ జరుగుతుంది అని అన్నాడు. మేబీ ఈ రోజు రేపు మన ప్రభుత్వం ఆల్ పార్టీ గురించి మీటింగ్ చేయబోతుంది. డెఫినెట్ గా పాకిస్తాన్ పై ఆల్ అవుట్ అసాల్ట్ ఉండబోతుంది. ఏదైనా ఒక పెద్ద దాడి చేయబోయే ముందు ఇలాంటి మీటింగ్స్ చేస్తారన్నమాట. సో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్. ఈ హై కమిషన్ లోపలికి ఒక వ్యక్తి కేక్ తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ఎందుకంటే మొన్న జరిగిన పహల్గామ్ దాడిని సెలబ్రేట్ చేసుకోవడానికి, పండుగలా చేసుకోవడానికి వెళ్తున్నాడండి. ఇంతకంటే నిజంగా ఇంకేదైనా ఉంటుందా? వీడు మళ్ళీ ఢిల్లీలోనే ఉన్నాడు, మన ఇండియాలోనే ఉన్నాడు. వీడు మన ఇండియాలోనే ఉండి భారత్ కి వ్యతిరేకంగా కేక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇటువంటి వారిని ఏం చెయ్యాలి? అరెస్ట్ చెయ్యాలా వద్దా? మన భారత్ తీసుకున్న 5 రెస్పాన్స్ లో ఈ హై కమిషన్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దీన్ని జనరలైజ్ చేసి చెప్పొద్దు, కేవలం ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేయలేదు, అందరినీ టార్గెట్ చేశారు ఈ ఉగ్రవాద దాడి అని చెప్తున్నారు. బట్ పిల్లలు అబద్ధాలు చెప్పరు కదా, పిల్లలను దేవుళ్లతో సమానం అంటారు కదా. ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడో చూడండి. ఈ పిల్లవాడు తన ఫ్యామిలీతో మినీ స్విట్జర్లాండ్ అని చెప్పబడే బాసిరన్ వ్యాలీ వైపు వెళ్తున్నాడంట. సో అక్కడ రోడ్స్ సరిగ్గా లేవు కాబట్టి ట్రెక్కింగ్ చేస్తున్నాడంట. అదే సమయంలో సడన్ గా ఉగ్రవాదులు వచ్చి మతానుసారంగా 2 గ్రూపులను డివైడ్ చేసి కల్మా చదువు అని అన్నారంట. పాయింట్ తీసుకుని చంపారంట. సో మన భారత్ దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో నెంబర్ 1, ఈ ఇండర్ రివర్ లో ఉన్న 6 నదులు ఇండస్, జినం, షిలబ్, రావి, బియస్ అండ్ సట్లెజ్. ఈ నదుల్లో ప్రవహించే నీటిని 80% భారత్ కి అండ్ 20% పాకిస్తాన్ కి ఈ నీటిని వాడుకునేలా 1960లో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మన భారత్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఈ నదుల నుంచి వచ్చే నీటితోనే పాకిస్తాన్ లో వ్యవసాయం, పవర్ ఆధారపడి ఉంది. అసలే ఇది ఎండాకాలం, ఈ నీళ్లు వదలకుండా పాకిస్తాన్ కి ఆపేశారనుకో పాకిస్తాన్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బందులు కాదు, పాకిస్తాన్ కరువులో పడుతుంది. అండ్ నెంబర్ 2, ఇరు దేశాల్లో ఉన్న అతారీ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించుకుంది. ఈ సరిహద్దు 2 దేశాలని కలిపే ఏకైక సరిహద్దు. ఈ సరిహద్దు ద్వారానే ఇరు దేశాలకు ట్రేడ్ అండ్ రాకపోకలు జరుగుతూ ఉంటాయి. సో ఈ సరిహద్దులను కూడా మూసివేయాలని నిర్ణయించుకుంది. నెంబర్ 3, ఇండియా పాకిస్తాన్ కి ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్ ని మరింతగా క్షీణించాయి. ఇరు దేశంలో ఉన్న హై కమిషన్ ఆఫీస్ యొక్క సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. నెంబర్ 4, ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో సైనిక
సలహాదారులపై సిసిఎస్ చర్యలను ప్రకటించింది. ఇక్కడ డిఫెన్స్, నేవల్ అండ్ ఎయిర్ డిపార్ట్మెంట్ అధికారుల్ని ఒక అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించింది. అంటే దీని అర్థం వీళ్ళంతా ఒక వారంలో భారత్ ని వదిలి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని. నెంబర్ 5, భారత్ ఇప్పుడు సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ ని రద్దు చేసింది. ఈ వీసాతో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు 48 గంటల్లో పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని ప్రకటించింది. సో దీంతో పాకిస్తాన్ కి గట్టి దెబ్బన తాకుతుంది. సో ఇది వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి.